హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ క్లాస్ బై రాయుడు. దీనిలో మనం 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టూడెంట్స్కి బేసిక్ లెవెల్ మ్యాథమెటిక్స్ పరంగా బేసిక్స్ ఏవైతే అవసరమో అవన్నీ చెప్పుకుంటున్నామండి. సో దానిలో భాగంగా ఇవాళ మన టాపిక్ లాగరిథమ్స్. సో ద వర్డ్ లాగరిథమ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ఈ లాగరిథమ్ అనేది గ్రీక్ వర్డ్ అండి అది. సో విచ్ ఈజ్ ఫ్రమ్ లాగోస్ అండ్ అర్థమోస్ అనే వర్డ్ నుంచి డెరైవ్ అయింది ఇది. సో విచ్ మీన్స్ రేషియో అండ్ నంబర్. సో దాని మీనింగ్ రేషియో అండ్ నంబర్. సో డెరైవ్డ్ బై జాన్ నేపియర్. ఓకే అండి. సో అసలు ఇది దేనికి ఉపయోగిస్తాం, ఎందుకు ఉపయోగిస్తాం, నెక్స్ట్ దీనిలో ప్రాపర్టీస్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఒక కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్ కానీ, అంటే సపోజ్ ఎర్త్ నుంచి మూన్కి డిస్టెన్స్ అన్నప్పుడు కానీ, అలాంటి క్యాలిక్యులేషన్ పెద్ద పెద్ద బిగ్ క్యాలిక్యులేషన్స్, లేదనుకుంటే సపోజ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చాలా చిన్నవి కదండి, వాటి మెజర్మెంట్స్ కావాలనుకుంటే సపోజ్ 10⁻⁻లో ఉంటాయి. అలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కానీ, ఇలా కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఈ లాగరిథమ్ అనే చాప్టర్ ఎక్కువ ఉపయోగిస్తాం. దానికి సో ఎక్కువ వెళ్ళాడు. అయితే సపోజ్ నేను ఎక్స్పోనెన్షియల్ నొటేషన్ అంటే సపోజ్ a⁻x = n లా ఉందనుకోండి. అంటే ఏంటి, దిస్ ఈజ్ a ఇంటూ అండ్ సో ఆన్ x టైమ్స్ రాసామనుకోండి. సో దాన్ని మనం a⁻x అంటాం. అలాగే సపోజ్ ఒక 2 ఉంది. సో 2 ఇంటూ 2 దట్ షుడ్ బి 2⁴ అంటాం. అంటే పవర్ యూజ్ చేసి రాస్తాం. ఇలా పవర్ యూజ్ చేసి రాసే వాళ్ళని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అంటాం, మీకు తెలుసు ఆల్రెడీ. అయితే ఇలాగే a⁻x ఎక్స్పోనెన్షియల్ నొటేషన్, ఇట్స్ ఆన్సర్ విల్ బి n. అంటే ఏని x టైమ్స్ రిపీట్ చేస్తే a⁻x వస్తుంది, దాని వాల్యూ n అన్నాం అనుకోండి. దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. దీన్ని లాగరిథంలో కన్వర్ట్ చేయించండి, లాగ్. అది ఎలా వస్తుందంటే లాగ్ n⁴ = x. సో లాగరిథమ్ ఆఫ్ వాల్యూ n⁴ = x. ఈ ఫామ్ని ఏమంటామంటే లాగరిథమిక్ నొటేషన్ అంటాం. అయితే ఇక్కడ కండిషన్స్ ఉన్నాయండి. సో దట్ n వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0, పాజిటివ్ అయ్యి ఉండాలి. అండ్ a ఆల్సో మస్ట్ బి గ్రేటర్ దెన్ 0, పాజిటివ్ అయ్యి ఉండాలి. అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. అండ్ హియర్ x ఈజ్ బిలాంగ్స్ టు ఎనీ రియల్ వాల్యూ. x అనే వాల్యూ మాత్రం రిజల్టెడ్ వచ్చే వాల్యూ మాత్రం మనకి నెగిటివ్ అన్న రావచ్చు, పాజిటివ్ అన్న రావచ్చు. అయితే ఈ లాగరిథమ్ సాటిస్ఫై అవ్వాలి అంటే n అనే నెంబర్ ఏమై ఉండాలంటే, అంటే దేనికైతే లాగరిథమ్ అప్లై చేస్తున్నామో ఆ నెంబరు మస్ట్గా గ్రేటర్ దెన్ 0, పాజిటివ్ అయ్యి ఉండాలి. సో 0 కన్నా ఎక్కువ నెంబర్ అయ్యి ఉండాలి. అండ్ బేస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 ఉండకూడదు, 0 కన్నా ఎక్కువ ఉండాలి. అది నాట్ ఈక్వల్ టు 1. 0 కన్నా ఇక్కడ 1 కూడా 0 కన్నా ఎక్కువే కదండి, కానీ 1 మాత్రం అయ్యి ఉండకూడదు. అంటే ద ఇంటర్వెల్ ఆఫ్ a విల్ బి a ఈజ్ బిలాంగ్స్ టు 0 to 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ ఇవి ఉండాలి. సో 0 to 1 వరకు ఉండగలదు, 1 ఉండదు. 1 to ఇన్ఫినిటీ అంతవరకు తీసుకోగలం. ఓకే అండి. ఇది లాగరిథమిక్ డెఫినేషన్. అంటే ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉండేదానికి లాగరిథమిక్ నొటేషను ఇట్లా రాస్తామండి. లాగ్ n⁴ = x. అంటే x అని సబ్జెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే సపోజ్ a⁻x అని సబ్జెక్ట్ అంటే సపోజ్ మీకు తెలుసు v = LBH ఫార్ములా ఉంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ = లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. అంటే ఇక్కడ vని సబ్జెక్ట్ చేసాం. ఇప్పుడు L సబ్జెక్ట్ కావాలనుకోండి, సపోజ్ L కావాలి మనకు, లెంత్ కావాలి. అక్కడ ఫార్ములా ఏమవుద్దండి, v/bh అని రాస్తాం. దీన్ని లెంత్ అని సబ్జెక్ట్గా రాస్తే. సపోజ్ ఇఫ్ యూ రైట్ b యాజ్ ద సబ్జెక్ట్, అప్పుడు ఏమవుద్దండి v/LH ఇలా రాయొచ్చు. సపోజ్ హెచ్ని సబ్జెక్ట్ చేయాలనుకోండి v/LB ఇలా రాస్తాం. అంటే ప్రతి వేరియబుల్ని సబ్జెక్ట్గా రాయొచ్చు. ఒక వాల్యూమ్ కావాలంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ మల్టిప్లై చేస్తాం. మనకి వాల్యూము బ్రెత్ హైట్ ఇచ్చారు, లెంత్ కావాలి, అప్పుడు లెంత్ని సబ్జెక్ట్గా చేయొచ్చు v/bh అని. సపోజ్ బ్రెత్తే కావాలి, సో v/L/h అలా సబ్జెక్ట్ చేయొచ్చు. ఓకే అండి. అట్లాగా సపోజ్ a⁻x = n ఉందనుకోండి, n సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది, n = a⁻x కాబట్టి దీని నుంచి ఏని సబ్జెక్ట్ చేయాలనుకోండి. సపోజ్ a = ఏమవుద్దండి n⁻x అటు వెళ్ళిపోయింది అనుకోండి, 1/x అవుద్ది. సో a = n⁻1/x అని రాయొచ్చు. అంటే ఏని కూడా సబ్జెక్ట్ చేయగలిగాం a కావాలంటే. మరి x అని సబ్జెక్ట్ చేయాలంటే మనకి ఇదివరకు ఉన్న ఆ రూల్స్ ప్రకారం దేనిలో చేయలేం, ఒక్క లాగరిథంలోనే మనం సబ్జెక్ట్గా చేయగలమండి.
అంటే ఎక్స్ అని సబ్జెక్ట్ చేయాలంటే లాగరిథం యూజ్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ కావాలి అంటే సో లాగ్ ఎన్ టు ద బేస్ ఏ వాల్యూ అవుతుంది. లాగ్ ఎన్ టు ద బేస్ ఏ వాల్యూనే ఎక్స్ అవుతుంది. ఓకే అండి, ఇలా సబ్జెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, లేదా ఇలా ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ నుంచి లాగరిథమిక్ నోటేషన్ నుంచి చేంజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది లాగరిథం. ఓకే అండి, సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దీనిలో కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. లాగరిథంలో ఎన్ వాల్యూ ఈజ్ మస్ట్ బీ గ్రేటర్ దెన్ 0, పాజిటివ్ అయ్యి ఉండాలి. నెగిటివ్ వాల్యూ ఉందనుకో అది మీనింగ్లెస్, లాగరిథం చేయలేం. సో బేస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 అండ్ నాట్ ఈక్వల్ టు 1. ఎక్స్ వాల్యూ ఈజ్, యూ కెన్ టేక్ ఎనీ రియల్ వాల్యూ, మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్, డెసిమల్, ఎనీ రియల్ నెంబర్, ఆల్ రియల్ నెంబర్ acceptable here. Okay అండి, suppose I am taking some examples here. Suppose 2 cube equal to 8. ఇది ఎక్స్పోనెన్షియల్ నొటేషన్. సో కన్వర్ట్ ఇంటూ లాగరిథం అన్నాం అనుకోండి, దీని లాగరిథమిక్ వాల్యూ ఏమవుతుందంటే log 8 to the base 2 equal to 3. రెండు సేమే, ఇదేమో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, ఇదేమో లాగరిథమిక్ ఫామ్లో ఉందండి. అట్లాగే సపోజ్ 10 square equal to 100 is exponential notation. For this logarithmic notation is log 100 to the base 10 equal to 2 atla. Suppose 1/2 whole power minus 2 equal to 4. For this logarithmic notation is log 4 to the base 1/2 equal to minus 2 even. So these are the conversions from exponential notation to logarithmic notation. రఫ్గా గుర్తుపెట్టుకోండి ఎలాగ ఉన్నదాన్ని అంటే, సపోజ్ ఏ పవర్ బి ఈక్వల్ టు సి ఫామ్లో ఉండేదాన్ని ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ అంటాం. ఫర్ దిస్ లాగరిథమిక్ నోటేషన్ విల్ బి లాగ్ సి ఈ వాల్యూకి విత్ బేస్ ఏ. సో ఎక్స్పోనెన్షియల్ నోటేషన్లో బేస్ ఏముందో లాగరిథంలో కూడా బేస్ అదే ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ ఏ పవర్ బిలో ఏని బేస్ అంటాం, బీని ఎక్స్పోనెంట్ అంటాం. లాగరిథంలో కూడా బేస్ అదే అవుతుందంటే లాగ్ సి టు ద బేస్ ఏ ఈక్వల్ టు బి ఇట్లా రాస్తాం. ఓకే అండి, సో దీస్ ఆర్ ద కన్వర్షన్స్. అలా ఇవ్వకుండా సపోజ్ లాగరిథం టు ఎక్స్పోనెన్షియల్ నోటేషన్లో కన్వర్ట్ చేయాలనుకోండి. సో ఇలా ఉందనుకోండి ఒక క్వశ్చన్, లాగ్ ఎక్స్ టు ద బేస్ వై ఈక్వల్ టు జెడ్. లాగరిథం ఆఫ్ ఎక్స్ టు ద బేస్ వై ఈక్వల్ టు జెడ్లా ఉంది. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మార్చాలి అంటే ఈ సింపుల్గా ఈ వైని ఇటు తీసుకెళ్ళాలి. అంటే వై పవర్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్, లేదా ఎక్స్ ఈక్వల్ టు వై పవర్ జెడ్ అని రాయొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు వై పవర్ జెడ్ లాగ్ అప్లై చేయండి. వెనక్కి వచ్చి లాగ్ ఎక్స్ టు ద బేస్ వై ఈక్వల్ టు జెడ్ సరిపోయింది కదండి. అట్లాగే సపోజ్ లాగ్ పి టు ద బేస్ క్యూ ఈక్వల్ టు ఆర్ ఇలా ఉంది. సో ఫర్ దిస్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ ఈజ్ p ఈక్వల్ టు ఈ క్యూ పైకి వెళ్తుంది అంటే క్యూ పవర్ ఆర్ ఇట్లా. సో p ఈక్వల్ టు క్యూ పవర్ ఇటు పక్క నెంబర్ ఏమైందో అది ఇట్లా వస్తుంది. అంటే సపోజ్ ఇలా ఉంది, లాగ్ 1000 టు ద బేస్ 10 ఈక్వల్ టు 3 అన్నాం. లాగ్ 1000 టు ద బేస్ 3 ఈక్వల్ టు 3. ఫర్ దిస్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ ఈజ్ సో 1000 ఈక్వల్ టు 10 క్యూబ్. ఇదైతే ఈజీగా అర్థం అవుతుంది. 10 అటు వెళ్ళిపోయింది అనుకోండి, 10 క్యూబేగా 1000 అనేది. సో 1000 ఈక్వల్ టు 10 క్యూబ్. ఇట్లాగా కొన్ని కన్వర్షన్స్ మీద మీకు కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. అంటే లాగరిథమిక్ ఫామ్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగరిథమిక్ ఫామ్. ఓకే అండి, నెక్స్ట్ వీఆర్ యూజింగ్ సమ్ నెంబర్ యాజ్ ఏ బేస్గా తీసుకుంటున్నాం మనం. అంటే బేస్ ఏం తీసుకోవాలి అని కొన్ని లాగరిథమ్స్ డిఫరెంట్గా ఎలా అయినా ఉండొచ్చు బేస్ అనేవి. సపోజ్ ఇలా ఉందనుకోండి, 5 క్యూబ్ ఈక్వల్ టు 125. సో ఫర్ దిస్ లాగరిథమిక్ నోటేషన్ విల్ బి లాగ్ 125 టు ద బేస్ 5 ఈక్వల్ టు 3 అంటాం. ఇక్కడ బేస్ 5 వచ్చింది. ఇక్కడ బేస్ ఈ ఎక్స్పోనెన్షియల్ బేస్ 5 కాబట్టి ఈ 5 ఉంది. సో జనరల్గా మనం లాగరిథంకి చాలా వరకు బేస్ 10 వాడతామండి, బేస్ 10. అలా బేస్ 10 వాడే లాగరిథమ్స్ని ఏమంటామంటే కామన్ లాగరిథమ్స్ అంటాం. కామన్ లాగరిథమ్స్ కొన్ని లాగ్స్కి బేస్ ఈ వాడతామండి, లాగ్ బేస్ ఈ అంటాం. దీన్నే సింపుల్గా మనం ప్రాబ్లమ్స్లో ఇలా రాస్తారు, ln ఆఫ్ n అన్నాడు అనుకోండి. ln అంటే బేస్ ఈ ఉండే లాగరిథం అనమాట. దాన్ని నేపియర్ లాగరిథం అంటాం.
The logarithms which we use base 10 are called common logarithms. The logarithms which we use base e అంటే the e value is lies between 2.7 to 2.8 అండి. యాక్చువల్గా ఈ అనేది ట్రాన్సెండెంటల్ నెంబర్ అండి. ఈ అనేది ఇది వాల్యూ ఎక్స్పాన్షన్ చేయాలంటే ఇలా వస్తాయి 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/4 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ వాల్యూనే ఈ అంటాం. సో రఫ్గా తీసుకుంటే చూడండి 1 ఫ్యాక్టోరియల్ ఐడియా ఉందండి. ఫ్యాక్టోరియల్ అంటే సపోజ్ 4 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి. సో అంటే ప్రొడక్ట్ ఆఫ్ 4 into 3 into 2 into 1. ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ n ఫ్యాక్టోరియల్. ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్ ఈజ్ 4 ఫ్యాక్టోరియల్. అలాగే సపోజ్ 10 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, అంటే దట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ 10 into 9 into 8 into and so on up to 1. ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ 10 ఫ్యాక్టోరియల్ అలా అంటాం. ఇవి ఫ్యాక్టోరియల్ నోటేషన్. అట్లే సింప్లిఫై చేసాం అనుకోండి, మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే నియర్లీ 2.7కి 2.8కి మధ్యలో వస్తుంది. అప్రాక్సిమేట్గా 2.71 అలా తీసుకొచ్చండి ఈ అనే వాల్యూ. ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఇర్రేషనల్ నెంబర్. ఇది ఈజ్ ఏ ట్రాన్సెండెంటల్ నెంబర్, దట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. పై కూడా ఇర్రేషనల్ నెంబర్ అనుకున్నాం మనం. పై కానీ ఈ కానీ ఇవన్నీ ట్రాన్సెండెంటల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అవి. సో అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటాం అంతే అండి. అట్లాంటివి బేస్గా తీసుకున్న వాటిని ఏమంటామంటే నేపియర్ లాగరిథం అంటాం. అంటే ఈయన డెవలప్ చేసిందే నేమ్ పెట్టుకున్నాండి ఇలాగా. సో నేపియర్ లాగరిథం. సో విచ్ వి యూజ్ బేస్ 10 ఆర్ కామన్ లాగరిథమ్స్. ఓకే అండి, ఓకేనా. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములే ఇన్ లాగరిథమ్స్. దీనిలో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలని కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అవి ఏంటో చూద్దాం. సపోజ్ లాగ్ ఆఫ్ m into n టు ద బేస్ ఏ ఇలా ఉందనుకోండి ప్రొడక్ట్. దీన్ని ప్రొడక్ట్ ఫామ్ అంటాం. లాగ్ m into n. సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ లాగ్ m బేస్ ఏ ప్లస్ లాగ్ n బేస్ ఏ అట్లా స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉందనుకోండి ప్లస్ రాసుకోవచ్చు. లాగ్ m ప్లస్ లాగ్ m బేస్ ఏ ప్లస్ లాగ్ n బేస్ ఏ. ఓకే అండి. సో ఎలా ఇది సపోజ్ ప్రూఫ్ కావాలనుకోండి, ఇట్లా సపోజ్ ఎలా వచ్చింది ఇది ఇంటూ చేస్తే ఇట్లా ప్రొడక్ట్ సమ్ ఎలా అవుతుంది చూసామనుకోండి. సపోజ్ లాగ్ m బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. సో లాగరిథమిక్ ఫామ్ ఇది. కన్వర్ట్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు m కదండి. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు m. సో సేమ్ యాజ్ అనదర్ log n to the base a equal to y, let it be. So convert into exponential form. So a power y equal to n. So I am doing product of these two. m into n equal to a power x into a power y into చేస్తున్నా. So this is m into n equal to a power, here base are equal, power should be equating, that is x plus y. చూడండి m ఇంటూ n ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ప్లస్ వైలా ఉంది, అంటే ఇది మళ్ళీ ఎక్స్పెన్షియల్ ఫామ్లోకి వచ్చింది. సో కన్వర్ట్ ఇంటూ లాగరిథమిక్ ఫామ్. ఇప్పుడు ఏమవుతుందండి, లాగ్ mn టు ద బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై కదండి. ఎక్స్పెన్షియల్ ఫామ్ mn ఈక్వల్ టు ఏ పవర్ సంథింగ్లా ఉంది. సో లాగ్ mn టు ద బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది లాగ్ ఆఫ్ m ఇంటూ n బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ఈక్వల్ టు మనం తీసుకున్నాం ఆల్రెడీ. ఎక్స్ అనే వాల్యూని ఏం తీసుకున్నాం అంటే లాగ్ m బేస్ ఏ అని తీసుకున్నాం. సో వై ఈక్వల్ టు వీ టేకెన్ యాజ్ లాగ్ n బేస్ ఏ. సో హెన్స్ ప్రూవ్డ్ లాగ్ m ఇంటూ n బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ m బేస్ ఏ ప్లస్ లాగ్ n బేస్ ఏ. ఇదండి. అంటే ఇక్కడ ఇంటూ ఉంటే కనుక ఇట్లాగ స్ప్లిట్ చేసి ప్లస్ ఫామ్లో రాయొచ్చు మనం. అంటే ఇట్లాగా నాట్ ఓన్లీ 2, ఇక్కడ రెండే తీసుకున్నాను నేను, ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి. సపోజ్ ఇలా ఉంది లాగ్ m ఇంటూ n ఇంటూ p ఇంటూ q విత్ బేస్ ఏ అలా ఉందనుకోండి. సో దాన్ని స్ప్లిట్ చేసి రాయొచ్చు. ఇంటూ ఉంది కాబట్టి లాగ్ m బేస్ ఏ ప్లస్ లాగ్ n బేస్ ఏ ప్లస్ లాగ్ p బేస్ ఏ ప్లస్ లాగ్ q బేస్ ఏ అట్లా స్ప్లిట్ చేసి రాయొచ్చు. ఇలాగా ఇంటూ ఉండే వాటిని మనం స్ప్లిట్టింగ్ చేయాలి. అంతేగాని కొంతమంది ఏమనుకుంటారంటే లాగ్ m ప్లస్ n ప్లస్ p ప్లస్ q అన్నిటికీ లాగరిథం ఉండాలి. లాగ్ m బేస్ ఏ ప్లస్ లాగ్ n బేస్ ఏ ప్లస్ లాగ్ p బేస్ ఏ ప్లస్ లాగ్ q బేస్ ఏ అట్లాగా స్ప్లిట్టింగ్ చేయొచ్చు.
ఓకే అండి. ఇది నెక్స్ట్ ఫార్ములా కోఎఫిషియంట్ ఫార్మ్. లాగ్ m బై n బేస్ a ఉందనుకోండి. సో యూ కెన్ రైట్ దిస్ లాగ్ m బేస్ a మైనస్ లాగ్ n బేస్ a. ఇక్కడ ఇంటూ డివైడ్గా ఉంటే కనుక మైనస్ ఫామ్ అవుద్ది, మైనస్ వస్తుంది. అది ఎట్లా చూద్దాం. ఇందాకట్లాగే ప్రూఫ్. లాగ్ m బేస్ a ఈక్వల్ టు x అని తీసుకున్నాం అనుకోండి. సో ఇట్స్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఈజ్ a పవర్ x ఈక్వల్ టు m. అట్లాగే లాగ్ n బేస్ a ఈక్వల్ టు y. సో ఫర్ దిస్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ ఈజ్ a పవర్ y ఈక్వల్ టు n. సో ఈ రెండు వచ్చినాయి. నౌ ఐఎమ్ డూయింగ్ కోఎఫిషియంట్ m బై n డివిజన్ చేస్తున్నా. సో m వాల్యూ ఈజ్ a పవర్ x and n value is a power y. So that is m by n equal to a power m by a power n formula is a power m minus n. No. So y పైకి వెళ్తుంది. So x minus y. Now this is m by n equal to a power x minus y. Again it is exponential form. So apply into convert into logarithmic form. So that will be log m by n to the base a equal to x minus y. So then should be this is log m by n to the base a equal to where x value is we taken as log m base a plus not plus minus log y to the base a. So hence proved ఇది log m by n equal to log m base a minus log n base a. ఇట్లా అంటే సపోజ్ ఒక ప్రాబ్లం ఇలా ఉంది. సో లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ టు ద బేస్ 10 అలా ఇచ్చారు. సో ప్రాబ్లం విల్ బి లైక్ దిస్. లాగ్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ టు ద బేస్ 10 అలా ఉందనుకోండి. మనం స్ప్లిట్ చేసి దీన్ని లాగ్ m బై nలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ బేస్ 10 మైనస్ లాగ్ వై క్యూబ్ బేస్ 10 అట్లా స్ప్లిట్ చేయొచ్చు. అంటే ఇట్లాగా కోఎఫిషియంట్లో ఉండేదానికి మైనస్ పెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి ఇవి. లాగ్ m ఇంటూ n బేస్ a ఉంటే లాగ్ m బేస్ a ప్లస్ లాగ్ n బేస్ a అని రాయొచ్చు. లాగ్ m బై n బేస్ aలో ఉన్నదాన్ని లాగ్ m బేస్ a మైనస్ లాగ్ n బేస్ a అట్లాగా స్ప్లిట్ చేసి రాయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా లాగ్ a పవర్ m టు ద బేస్ b అలా ఉందనుకోండి. ఈ ఏ పవర్ ఏవైతే ఉందో దాన్ని కొంచెం ముందు తీసుకురావాలని క్యారీ ఫార్వర్డ్ ముందుకు వస్తుంది. అంటే దాన్ని m ఇంటూ లాగ్ ఏ బేస్ b ఇట్లా రాయొచ్చు. అంటే సపోజ్ ఒక ప్రాబ్లం ఇలా ఉంది. లాగ్ 10 స్క్వేర్ వాల్యూ టు ద బేస్ 5 అని అడిగారు అనుకోండి. ఈ 10 అనేది ముందుకు వస్తుంది. అంటే 2 ఇంటూ లాగ్ 10 బేస్ 5 ఇలా వస్తుంది. సో లాగ్ 10 బేస్ వాల్యూని 2తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అంటే ఈ పవర్ ఏవైతే ఉందో దాన్ని కొంచెం ముందు క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ముందుకు వస్తుంది. సో m ఇంటూ లాగ్ ఏ బేస్ b అనేది. అట్లాగే సేమ్ లాగ్ ఏ పవర్ m టు ద బేస్ b పవర్ n ఉందనుకోండి. లాగరిథమ్ ఆఫ్ ఏ పవర్ m టు ద బేస్ b పవర్ n. ఈ m n ముందుకు వస్తాయి. m బై n అంటే ఈ ఫార్ములా ఏమవుద్దంటే అండి m బై n ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ b ఇట్లా రాయాలి. సేమ్ ఇదే ఇలా ఉంది. లాగ్ ఏ టు ద బేస్ b పవర్ n ఇట్లా ఉంది. సేమ్ ఫార్ములానే, బట్ ఏ పైన ఏమీ లేదు అంటే పవర్ 1 అన్నట్టు కదండి. లాగ్ ఏ టు ద బేస్ b పవర్ nలా ఉందనుకోండి, ఏ పవర్ 1 అన్నట్టు. సో 1 బై n ముందుకు వస్తుంది. అంటే 1 బై n ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ b ఇట్లా రాయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా లాగ్ ఏ బేస్ b. లాగ్ ఏ బేస్ b కెన్ బి రిటర్న్ యాజ్ లాగ్ ఏ బై లాగ్ b ఇట్లా రాయొచ్చు. విత్ సమ్ అదర్ బేస్, ఇంకో బేస్ ఏమైనా తీసుకోవచ్చు ఓన్గా. సో లాగ్ ఏ బేస్ కే బై లాగ్ b బేస్ కే అట్లా రాయొచ్చు. అట్లాగే అనదర్ ఫార్ములా దీన్ని ఇంకోలా రాయొచ్చండి. లాగ్ ఏ బేస్ b కెన్ బి రిటర్న్ యాజ్ 1 బై లాగ్ b బేస్ a. ఉల్టా అవుతాయి, చేంజ్ అవుతాయి. సో లాగ్ ఏ బేస్ b కెన్ బి రిటర్న్ యాజ్ 1 బై లాగ్ b బేస్ a అట్లా రాయొచ్చు. అంటే దీని నుంచి సపోజ్ ఏదైనా క్వశ్చన్ ఇలా ఉందనుకోండి. లాగ్ ఏ బేస్ b ఇంటూ లాగ్ b బేస్ c ఇంటూ లాగ్ c బేస్ a వాల్యూ ఎంత అవుతుంది అన్నారు అనుకోండి. సో సింపుల్గా దీని వాల్యూ 1 అవుతుందండి. ఎందుకని లాగ్ ఏ బేస్ b అకార్డింగ్ టు దిస్ ఫార్ములా
యూ కెన్ రైట్ log a బై log b. ఇది log b బై log c అని రాయొచ్చు. ఇది log c బై log a అని రాయొచ్చు. ఈ log a log a, ఈ log b log b, log c క్యాన్సిల్ వన్ టైం. సో ఆన్సర్ విల్ బి 1. అట్లా చేయొచ్చండి. నెక్స్ట్ ఫార్ములాకి వెళ్ళేసరికి లాగరిథమ్ ఆఫ్ ఎనీ వాల్యూ విత్ సేమ్ బేస్ log a బేస్ a ఈక్వల్ టు 1 అండి. అట్లా ఎందుకంటే a పవర్ 1 ఈక్వల్ టు a కదండి. ఎనీథింగ్ సేమ్ నెంబర్ ఉందనుకోండి, సో a పవర్ 1 ఈజ్ a, దట్స్ వై log a బేస్ a ఈక్వల్ టు 1. అట్లాగే సేమ్ లాగరిథమ్ ఆఫ్ యూనిటీ విత్ ఎనీ బేస్ ఈజ్ 0. ఎందుకని a పవర్ 0 ఈక్వల్ టు 1 కదా, ఎనీథింగ్ హోల్ పవర్ 0 ఈజ్ 1. దాన్ని లాగరిథంలో కన్వర్ట్ చేసాం అనుకోండి, ఇలా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, లాగరిథమ్ ఆఫ్ యూనిటీ అంటే 1, లాగరిథమ్ ఆఫ్ 1కి విత్ ఎనీ బేస్ వాల్యూ విల్ బి 0. నెక్స్ట్ సపోజ్ a పవర్ log n టు ద బేస్ a ఇలా ఉందనుకోండి. ఇక్కడ a ఈ పవరు ఈ బేస్ సేమ్ అయిందనుకోండి, ఈ వాల్యూ n వస్తుంది. అట్లాగే సేమ్ x పవర్ log y టు ద బేస్ a ఆల్సో రిటర్న్ యాజ్ y పవర్ log x బేస్ a. ఇవి అంటే ఈ y కిందకి వెళ్తుంది, ఈ x పైకి వెళ్తుందండి. ఇట్లా అయినా మార్చుకోవచ్చు. ఇవన్నీ మనకి ప్రాబ్లం చేయడానికి ఈ ఫార్ములాస్ అన్నీ యూజ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. వితౌట్ నోయింగ్ దిస్, ఇవన్నీ తెలియకుండా మనం ప్రాబ్లం సాల్వ్ చేయలేం. అంటే ప్రాపర్టీస్ ఇవన్నీ ఒక ఫార్ములాస్ కానీ ఒక ప్రాపర్టీ కానీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ log m ఇంటూ n బేస్ a ఉంటే log m బేస్ a ప్లస్ log n బేస్ a లా రాయొచ్చు. log m బై n బేస్ a లా ఉంటే log m బేస్ a మైనస్ log n బేస్ a ఇట్లా రాయొచ్చు. లాగరిథమ్ ఆఫ్ ఎనీ వాల్యూ విత్ పవర్ a పవర్ m టు ద బేస్ b లా ఉంటే ఈ m ముందుకు వస్తుంది, m ఇంటూ log a బేస్ b. అట్లాగే లాగ్ ఆఫ్ a పవర్ m టు ద బేస్ b పవర్ n ఉంటే ఈ m బై n ముందుకు రావాలి, m బై n ఇంటూ log a బేస్ b. అదే log a టు ద బేస్ b పవర్ n ఉందనుకోండి, సో a పైన 1 ఉన్నట్టు, సో 1 బై n ముందుకు వస్తుంది, 1 బై n ఇంటూ log a బేస్ b. So log a base b can be written as log a by log b with some other base. Log a base b can be written as 1 by log b base a. Reverse reciprocal అవుతుందండి, పైన కిందకి వస్తుంది. So logarithm of any value with the same base is 1, unity. So logarithm of unity with any base is 0. సో a పవర్ log n టు ద బేస్ a ఫార్ములా ఉందనుకోండి, ఇది ఈ a పవర్లో ఉంది లాగరిథం అంతా విత్ సేమ్ బేస్ a, సో వాల్యూ విల్ బి n. సో x పవర్ log y బేస్ ఎలా ఉంటే ఈ y కిందకు వచ్చి xని పైకి పెట్టాలి, రెండు సేమే వస్తాయండి. సో y పవర్ log x బేస్ a. ఓకే అండి, ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. ఓకే అమ్మా, సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రాశాను ఇక్కడ. అంటే ఈ ముందు రాసుకున్న ఫార్ములాస్ అన్నీ ప్రాబ్లమ్స్ సెట్ చేసేటప్పుడు ఎట్లా ఉపయోగపడతాయి అనేది మీకు కొంచెం క్లారిటీ రావడం కోసం. ఇలా ఉంది క్వశ్చన్, log 2 బేస్ 10 ప్లస్ log 5 బేస్ 10 ఇట్లా ఉంది. దీని వాల్యూ కావాలి మనకి. అంటే ఏ ఫార్ములా చూడండి, log m బేస్ a ప్లస్ log n బేస్ ఎలా ఉందా, సెకండ్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా log m బేస్ a ప్లస్ log n బేస్ a మనం డిస్కస్ చేసుకున్నాం. ఏవైనా ఫార్ములా ఇలా ఉందనుకోండి, log m ఇంటూ n బేస్ aకి ఇట్లా రాయొచ్చు, log m బేస్ a ప్లస్ log n బేస్ a ఇలా అవుద్దని. ఇట్లా ఉండేదాన్ని ఇలా రాయొచ్చు, ఇలా ఉండేదాన్ని ఇట్లా రాయొచ్చు. సో విచ్ ఈజ్ గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్, log m బేస్ a ప్లస్ log n బేస్ a ఇట్లా ఉంది. దాన్ని ఇలా రాయొచ్చు మనం. అంటే log 2 ఇంటూ 5 టు ద బేస్ 10, సో దట్ విల్ బి 2 ఇంటూ 5 ఈజ్ 10. సో log 10 బేస్ 10 ఈజ్, మనం ఫార్ములా అనుకున్నాం లాగరిథమ్ ఆఫ్ ఎనీ వాల్యూ విత్ సేమ్ బేస్ ఈజ్ 1 అని. సో దిస్ వాల్యూ విల్ బి 1. అంటే log 2 బేస్ 10 ప్లస్ log 5 బేస్ 10 వాల్యూ ఈజ్ 1. ఇట్లా సాల్వ్ చేయాలి. సపోజ్ ఒక క్వశ్చన్ ఇట్లా ఉంది, సో log 20 బేస్ 10 మైనస్ log 5 బేస్ 10, దీన్ని కూడా ఒక ఫార్ములా రాసుకున్నాం మనం. సెకండ్ ఫార్ములా ఇలా ఉంది, log m బై n బేస్ a, ఈ ఫార్ములా ఉండేదానికి log m బేస్ a మైనస్ log n బేస్ a అనుకున్నాం. చూడండి ఇచ్చింది ఇలా ఉంది, log m బేస్ a మైనస్ log n బేస్ a ఫార్ములా ఉంది. ఇట్లా రాయొచ్చు మనం. అంటే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ log 20 by 5 to the base 10 ఇట్లా రాయొచ్చు. సో దిస్ విల్ బి 20 by 5 ఈజ్ 4 times log 4 to the base 10 ఇట్లా వస్తుంది. అంటే దీని వాల్యూని మనం ఇట్లా రాయొచ్చు, log 4 బేస్ 10 ఇలా. నెక్స్ట్ ఇలా ఉంది క్వశ్చన్, 4 పవర్ log 3 బేస్ 2
ఇట్లా ఉండేదానికి ఆన్సర్ ఏమవుద్ది అనుకుంటే, సపోజ్ 4ని మనం 2² అని రాయించండి. 2² log 3/2 ఇట్లా రాయొచ్చు. ఇది a⁴m⁴n ఫామ్లో ఉంది. అంటే 2 × log 3/2. నెక్స్ట్ ఈ 2 పైకి వెళ్తా అనుకున్నాం, అంటే ఒక ఫార్ములా రాసాం మనం. ఎట్లా అంటే log a⁴m⁴b m × log a/b ఇలా అనుకున్నాం. m ముందుకు వస్తుంది అని. ఆల్రెడీ ఇలా ఉంది, సెకండ్ ఫామ్లో ఉంది. 2 × log 3/2. ఈ 2 పైకి వెళ్ళాలి కదండి. ఆల్రెడీ పైన ఉంటే కిందకు వస్తుంది, ఈ కింద ఉంటే పైకి పట్టుకెళ్ళచ్చు. అంటే దీన్ని సింపుల్గా ఇలా రాయొచ్చు, log 3² సో 2 log 9/2. ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఇక్కడ 2 ఉండి ఇక్కడ కూడా 2 ఉందనుకోండి, ఆన్సర్ విల్ బి 9. ఈ పవర్లో ఏమైతే ఉందో అదే ఒక ఫార్ములా రాసాం మనం. సో a⁴log n n అని. సో ఇక్కడ 2 ఈ పవర్ సేమ్ అయింది అనుకోండి, వాల్యూ విల్ బి 9. ఇట్లాగా మనకు ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ఉందండి, 7 log 5/3 మైనస్ 5 log 7/3 ఇట్లా ఉంది. దీని వాల్యూ ఎంత చెప్పాలి. సో దిస్ ఈజ్ 7 log 5/3 అలాగే ఉంచుతా. దీనికి ఒక ఫార్ములా రాసుకున్నాం మనం. ఇక 5 7 ఉందనుకోండి, 7 ఇక్కడికి 5 అక్కడ పంపించవచ్చు అని. అంటే దీన్ని కూడా ఇలా రాసుకోవచ్చు, 7 log 5/3 ఇట్లా. చూడండి రెండు సేమే కదా. సో క్యాన్సిల్ అండ్ 0 ఇలా. సో ఈ లాగరిథంలో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీ వేగా ఉపయోగపడతాయి. ఓకే అండి. నౌ గ్రాఫ్ ఆఫ్ ద లాగరిథమిక్ ఫంక్షన్స్, అంటే ఈ లాగరిథం ఫంక్షన్ గ్రాఫ్ గీస్తే ఎట్లా ఫామ్ అవుతాయి అని అనేది. సో ఇఫ్ ఐ టేక్ y log x to the base a వేర్ a ఈజ్ గ్రేటర్ దెన్ 1, అంటే ఇక్కడ a అనేది మనం అనుకున్నాం ముందు డెఫినేషన్లో, a అనే వాల్యూ 1 ఉండదు, 1 కన్నా ఎక్కువ ఉంటాయి, లేదా 0కి 1కి మధ్యలో ఉంటాయి. ఇది a అనే వాల్యూ 1 కన్నా పెద్ద అయింది అనుకోండి, అప్పుడు గ్రాఫ్ అనేది ఈ లాగరిథమిక్ గ్రాఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వస్తుంది. అంటే ఇట్లా మీట్ అయ్యి ఇలా 1 దగ్గర మీట్ అయ్యి ఇలా పోద్దండి, ఇలా ఉంటుంది ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ 1, 0 దగ్గర మీట్ అవుతుంది, ఎందుకంటే x = 1 పెట్టాం అనుకోండి. అట్ x = 1 లాగరిథమ్ ఆఫ్ యూనిటీ 0, అంటే 1, 0 దగ్గర మీట్ అవుద్ది ఒక పాయింట్. సో 1, 0 దగ్గర మీట్ అవుద్ది, ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది అనమాట అండి. అంటే ఇన్ a ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఇన్ దిస్ గ్రాఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇంక్రీజింగ్ గ్రాఫ్ ఫామ్ అవుద్ది. అలా కాకుండా సపోజ్ y log x base a వేర్ a ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1, 0కి 1కి మధ్యలో ఫామ్ అయింది. అంటే 0కి 1కి చాలా రియల్ నెంబర్స్ ఉంటాయి కదండి, 0.1 0.2 0.3 0.11 0.111 0.112 అట్లా 0కి 1కి మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి. అవన్నీ ఏమన్నా కానీ ఆ వాల్యూని ఇక్కడ తీసుకున్నప్పుడు గ్రాఫ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇక్కడ కూడా x = 1 పెట్టామనుకోండి, x = 1 లాగరిథమ్ ఆఫ్ యూనిటీ 0, ఇది కూడా ఇక్కడ మీట్ అవుద్ది. కాకపోతే ఎక్కడో నుంచో స్టార్ట్ అవుద్ది, స్టార్ట్ అయ్యేలాగా ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో స్టార్ట్ అవుద్ది అనమాట అండి. అంటే ఈ గ్రాఫ్ ఏమవుద్దంటే డిక్రీజింగ్ గ్రాఫ్ వస్తుంది. ఇన్ ఏ ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1. సో 2 టైప్ ఆఫ్ గ్రాఫ్స్ అండి, వన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్, అనదర్ వన్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్డర్. సో డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ విల్ బీ, ఈ గ్రాఫ్కి మనం డొమైన్ ఏం తీసుకోవచ్చు అన్నాం అనుకోండి, ఇలా పాజిటివ్ వాల్యూస్ అంటే సో 0 to ఇన్ఫినిటీ. ఎందుకంటే ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకుంటాం దాన్ని డొమైన్స్ అంటాం. ఎక్స్ యాక్స్ మీద ఏవైతే వాల్యూస్ తీసుకోవాలి దాన్ని డొమైన్ అంటాం గ్రాఫ్కి. ఈ గ్రాఫ్కి డొమైన్స్ ఏమొస్తాయంటే 0 తీసుకోం మనం, ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అనుకున్నాం మనం డెఫినేషన్లోనే. సో 0 నుంచి 0 తీసుకోం, ఓపెన్ ఇంటర్వెల్ అందుకే ఇది. సో 0 ఈజ్ ఓపెన్ ఇంటర్వెల్, 0 తీసుకోం, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూస్ అని తీసుకోవచ్చు డొమైన్. సో రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ విల్ బీ, మనకు వచ్చే వాల్యూస్ ఏముంటాయి చూడండి, ఇలా కిందకి వెళ్ళిపోతుంది గ్రాఫ్, ఎక్కడికో ఎండ్ అవ్వదు, కానీ దీన్ని మీట్ అవ్వదు, వై యాక్సిస్ మీట్ అవ్వదు, దగ్గర వరకు వెళ్ళిపోతాం, నైబర్హుడ్ చాలా దగ్గర వరకు అప్రోచెస్ టు ద వై యాక్సిస్, బట్ ఇట్ కాంట్ మీట్ ద వై యాక్సిస్. వైని మీట్ అవ్వదు, వైని మీట్ అవ్వాలంటే x 0 అయ్యి ఉండాలి, x 0 పెట్టం కదా మనం అసలు. x 0 మీట్ అయ్యింది అనుకోండి, వై వాల్యూ అనేది 0 వచ్చే ఛాన్స్ లేదనమాట. సో మీట్ అవ్వదు, దగ్గర వరకు వస్తుంది, అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. అంటే దిస్ ఈజ్ 0 to ఇన్ఫినిటీ. సో +∞ to -∞, పై వరకు నుంచి కింద వరకు ఉండొచ్చు. సో x అనే మనకు వచ్చే రిజల్టెడ్ వాల్యూ లాగరిథం వాల్యూ ఏమవుద్దంటే -∞ to +∞. సో ఇక్కడ కూడా అంతే, మనం తీసుకునేవి డొమైన్స్ 0 to ఇన్ఫినిటీ అయి ఉంటాయి, రేంజ్ అనేవి -∞ to +∞, ఆ చివరి నుంచి చివరి వరకు ఉంటుంది. కానీ ఇక్కడ గ్రాఫ్ మాత్రం డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, ఇది మాత్రం ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ అండి.
అంటే ఇప్పుడు దాకా ఈక్వల్గా ఉంటే ఏంటి అనుకున్నాం, ఇన్ఈక్వాలిటీస్లో ఎట్లా వస్తాయి అనేది. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంటే బేస్ అనేది గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి. సో ఇప్పుడు సపోజ్ ఇట్లా తీసుకున్నాం, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై, ఎక్స్ అనే వాల్యూ ఏ కన్నా పెద్దది, అలాంటప్పుడు ఇఫ్ యూ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ యూ కెన్ రైట్ లైక్ దిస్, లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ లాగ్ వై బేస్ ఏ. ఇక్కడ కూడా సేమ్ గ్రేటర్ దెన్ సింబలే వస్తుంది. వీఆర్ అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ ద గ్రేటర్ దెన్ సింబల్, ఇట్ రిమైన్స్ సేమ్ సింబల్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 1. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, సపోజ్ ఎక్స్ లెస్ దాన్ వై అని ఉంది. సో ఇఫ్ యూ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, సో లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఆల్సో లెస్ దాన్ లాగ్ వై బేస్ ఏ. అంటే ఇన్ఈక్వాలిటీ సింబల్ ఈజ్ నాట్ ఆల్టర్డ్, ఇన్ఈక్వాలిటీ సింబల్ సేమే వస్తుందండి ఎట్లా ఉన్నా కానీ. ఓకే, ఎందుకంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయింది కాబట్టి. సో అట్లా కాకుండా సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇఫ్ ఏ ఈజ్ 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 1, సో 0 ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1, 0కి 1కి మధ్యలో ఫామ్ అయింది అనుకోండి. సో అప్పుడు ఇట్లా వస్తాయి, సపోజ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై, ఇఫ్ యూ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ దిస్ విల్ బీ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ లెస్ దెన్ లాగ్ వై బేస్ ఏ. ఇన్ఈక్వాలిటీ సింబల్ ఈజ్ ఆల్టర్డ్. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంటే లెస్ దెన్ అవుతుంది, లెస్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ అవుతుందండి. అట్లాగే సపోజ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై ఇట్లా ఉందనుకోండి, సో దిస్ ఈజ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ లాగ్ వై బేస్ ఏ ఇట్లా వస్తుంది. సో ఇన్ఈక్వాలిటీ సింబల్ ఈజ్ ఆల్టర్డ్, అంటే లైస్ బిట్వీన్ 0 to 1, 0కి 1కి మధ్యలో ఎప్పుడైతే బేస్ ఉందో ఇన్ఈక్వాలిటీ సింబల్ చేంజ్ అయిపోతాయి, మారుతాయి. అదే ఏ అనే వాల్యూ, బేస్ అనే వాల్యూ 1 కన్నా ఎక్కువ అయింది అనుకోండి, అవి మారవు. లెస్ దెన్ ఉంటే లెస్ దెన్గానే ఉంటాయి, గ్రేటర్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్గానే ఉంటాయండి. ఓకే అండి. నెక్స్ట్, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 1, ఏ అనేది 1 కన్నా గ్రేటర్ అయిందండి, అలాంటప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అది తీసుకున్నాం. సో ఇఫ్ యూ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇప్పుడు ఏమవుతుందండి, లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ లాగ్ ఏ బేస్ ఏ కదండి, దట్ ఈజ్ 1. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అయినప్పుడు లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది, లేదా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ పవర్ 1. దీన్నే అంటే ఈ ఎక్స్పెన్షన్లే మనం లాగరిథంలో మారుస్తున్నాం అనమాట. అలా కాకుండా సపోజ్ ఇలా ఉంది, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఏ ఇలా ఉంది. సో ఇన్ దిస్ కేస్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1 ఇట్లా. సో గ్రేటర్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ సింబలే వస్తుంది, లెస్ దెన్ ఉంటే లెస్ దెన్ సింబలే వస్తుంది దీనిలో కూడా. అలా కాకుండా సపోజ్ ఇలా ఉంది, సో ఇఫ్ 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 1, బేస్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1, అలాంటప్పుడు ఇవి ఎలా మారుతాయి. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ తీసుకున్నాం అనుకోండి, సో ఇన్ దిస్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ లెస్ దాన్ 1 కన్నా తక్కువ అవుతుందండి. అంటే బేస్ అనేది మనకి 0కి 1కి మధ్యలో ఉంది అంటే ఈ వాల్యూ అనేది 1 కన్నా తక్కువ అవుతుంది. అలా కాకుండా సపోజ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఏ అన్నాం అనుకోండి, సో లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఇవి. సో రఫ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ గ్రేటర్ దాన్ 0, ఏ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇన్ఈక్వాలిటీ సింబల్స్ మారవు, అలాగే ఉంటాయి, నాట్ ఆల్టర్డ్. అదే ఇఫ్ ఏ ఈజ్ బేస్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1, దెన్ ఇన్ఈక్వాలిటీ సింబల్ ఈజ్ చేంజెస్, యాజ్ ఎ లెస్ దెన్, యాజ్ ఎ గ్రేటర్ దెన్ యాజ్ లెస్ దెన్, అట్లా చేంజెస్ వస్తాయండి. ఇవి మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఎట్లా ఉపయోగపడతాయి అన్నాం అనుకోండి. సపోజ్ ఒక ప్రాబ్లం ఇలా ఇచ్చారు, సపోజ్ లాగ్ 5x - 5 బేస్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ లాగ్ 3x - 4 బేస్ 10 ఇలా ఉందనుకోండి. సి ద బేస్ ఇన్ బోత్ కేసెస్ 10 అంటే గ్రేటర్ దెన్ 1 కన్నా పెద్దదే. సో యూ కెన్ ఎలిమినేట్ బోత్ ద లాగ్స్ అండ్ ఇన్ఈక్వాలిటీ సింబల్ ఈజ్ నాట్ ఆల్టర్డ్. అంటే 5x - 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3x - 4 అని రాయొచ్చు. అంటే ఇన్ఈక్వాలిటీ సింబల్ మారదు ఇక్కడ, ఎందుకంటే బేస్ అనేది 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. యూ కెన్ సాల్వ్ దిస్ ఇన్ఈక్వేషన్. అంటే ఇప్పుడు ఇలా, సో 3x ఈజ్ ట్రాన్స్పోజ్ టు దిస్ సైడ్, సో 5x - 3x ఈజ్ గ్రేటర్ దెన్ -4 + 5. సో దిస్ షుడ్ బి 2x ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో x ఈజ్ గ్రేటర్ దెన్ 1/2. అంటే ఇక్కడ ఈ సొల్యూషన్స్ ఏమవుతాయంటే, x ఈజ్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1/2 to
ఇన్ఫినిటీ. అంటే 1/2 కన్నా ఎక్కువ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఎక్స్పెరిమెంటల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా దీనికి సొల్యూషన్స్ అవుతాయి. అట్లా మనం ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నప్పుడు ఇట్లా ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీస్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇదే క్వశ్చన్కి అలా ఇవ్వకుండా ఇలా ఇచ్చారు, ఇక్కడ బేస్ 0.2 అని ఇచ్చారు, ఇక్కడ బేస్ 0.2 అలా ఇచ్చామనుకోండి. సపోజ్ బేస్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1 అండి, 0కి 1కి మధ్యలో ఉంది. ఓకే, అప్పుడు ఏం తీసుకోవాలి, ఇక్కడ 5x - 5 గ్రేటర్ దాన్ సింబల్ వల్ల లెస్ దాన్ వస్తుంది, లెస్ దాన్ 3x - 4. ఎందుకని? బేస్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1, 0కి 1కి మధ్యలో ఉంది కాబట్టి. సో ఇన్ఈక్వాలిటీ సింబల్ చేంజ్ అవుద్ది. Now again solve this. 5x - 3x is less than -4 + 5 అంటే 2x is less than 1, x less than 1/2. అంటే ఇక్కడ x అనే వాల్యూస్ 1/2 కన్నా తక్కువ వాల్యూస్ అన్నీ సాటిస్ఫై అవుతాయి. తక్కువ వాల్యూస్ ఎంతవరకు సూటబుల్లో అవి చూసుకుని పెట్టాలండి. ఓకే అండి, ఇలాగ మనం ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ బేస్ అనేది 0కి 1కి మధ్యలో ఉంటే ఇన్ఈక్వాలిటీ సింబల్ చేంజ్ చేయాలి. 0కి 1 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఇన్ఈక్వాలిటీ సింబల్ అట్లాగే ఉంచాలి. ఇది ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇన్ ద లాగరిథం క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిస్సా. అంటే లాగరిథంలో క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటి, మాంటిస్సా అంటే ఏంటి, దీని మీద కొన్ని రకాల క్వశ్చన్లు ఉంటాయండి. అంటే సపోజ్ లాగరిథం విచ్ కంటైనింగ్ బేస్ 10, సపోజ్ log n బేస్ 10 అనే దానికి దాని ఆన్సర్ ఎట్లా వస్తుందంటే, ఏమన్నా ఒక వాల్యూకి లాగరిథం కన్వర్ట్ చేసినప్పుడు ఇంటీజర్ ప్లస్ ఫ్రాక్షన్ అంటే 2.415 అట్లా ఏమైనా ఒక ఇంటీజర్ ముందు వస్తుంది, దాని తర్వాత ఫ్రాక్షన్ వస్తుంది. ఈ ఫ్రాక్షన్ మస్ట్ బి ఆల్వేస్ ఇన్ పాజిటివ్, ఇది మాత్రం కంపల్సరీగా పాజిటివ్ అయ్యి ఉండాలి. ఈ ఇంటీజర్ అనేది నెగిటివ్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ అయినా ఉండొచ్చు, ఆల్ ఇంటీజర్స్ కదండి, అవన్నీ తీసుకోవచ్చు. సో ఇలా ఉండే ఇంటీజర్ ప్లేస్లో ఏవైతే ఉందో ఆ నెంబర్నే మనం క్యారెక్టరిస్టిక్ అంటామండి, క్యారెక్టరిస్టిక్ అంటాం. సో ఫ్రాక్షనల్ ఫామ్లో ఏవైతే ఉందో దాన్ని మాంటిస్సా అంటామండి. ఇవి క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిస్సా. అంటే సపోజ్ ఇలా ఉన్నాయనుకోండి, సపోజ్ ఎనీ వాల్యూ log n to the base 10 equal to 23.4568 ఇలా ఉందనుకోండి, ఇక్కడ 23 ఏవైతే ఉందో దాన్ని మనం క్యారెక్టరిస్టిక్ అనాలి. సో 0.4568ని మాంటిస్సా అనాలండి. అట్లాగా లాగరిథమిక్ వాల్యూకి ఇట్లా క్యారెక్టరిస్టిక్ మాంటిస్సా వస్తాయి. మరి ఎట్లా ఐడెంటిఫై చేస్తాం క్యారెక్టరిస్టిక్ అనేది అంటే, దిస్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ దిస్ ఎన్కున్న ప్లేస్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే సపోజ్ ఎన్ హ్యావ్ ద 24 ప్లేసెస్ డిజిట్స్, ఎన్ అనే దానికి 24 ప్లేస్ ఉన్నాయనుకోండి, దాని క్యారెక్టరిస్టిక్ 23 వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ అనే దానికి ఎన్ని ప్లేసులు ఉన్నాయో, ఎన్ని డిజిట్ నెంబరో దానికన్నా ఒకటి తక్కువ వస్తుంది. సపోజ్ దిస్ క్యాపిటల్ N కంటైనింగ్ x డిజిట్స్ అన్నాం అనుకోండి, సపోజ్ ఇట్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ విల్ బి x - 1 డిజిట్స్, దానికన్నా ఒకటి తగ్గుతుంది. సో ఎన్ అనే వాల్యూ డిజిట్స్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆఫ్ log 24568 టు ద బేస్ 10 ఇలా అన్నారనుకోండి. ప్లేస్ వాల్యూ చూడండి ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి, అంటే దీని క్యారెక్టరిస్టిక్ వాల్యూ 4 అవుద్ది, 4 పాయింట్ సంథింగ్ ఎలా వస్తుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా లాగరిథమిక్ టేబుల్లో చూసుకోవాలి. దీని వాల్యూ కావాలనుకోండి, లాగరిథమిక్ టేబుల్ అంటే సపోజ్ 4 క్యారెక్టరిస్టిక్స్ రాసుకుని 24 బేస్ 5 6 అట్లా చూడాలి. అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకి ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ అవి చేసేటప్పుడు లాగరిథం బుక్స్ అవి సప్లై చేస్తారు. మన లాగరిథం బుక్లో ఉంటాయి. నేను చెప్పాను మీకు ముందే, లాగరిథం అనేది బిగ్ కాలిక్యులేషన్స్, పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ కాలిక్యులేషన్స్ కూడా ఇట్లా లాగరిథంలో ఈజీగా చేయొచ్చు అని. ఎట్లా అంటే ఉన్న వాల్యూని లాగరిథంలో కన్వర్ట్ చేసుకోవాలి, అప్పుడు సింప్లిఫై చేసుకోవాలి, వచ్చిన ఆన్సర్ని యాంటీ లాగరిథంలో కన్వర్ట్ చేయాలి, అప్పుడు మనకి ఒరిజినల్ వాల్యూ వస్తుంది. అట్లాగా కాలిక్యులేషన్ మనకి టేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొన్ని అక్కడ ప్రాక్టికల్ చేసేటప్పుడు, అదే అనమాట అండి. సో ఇట్లా దీనికి మనం లాగరిథమిక్ వాల్యూ కావాలి అంటే క్యారెక్టరిస్టిక్ అనే మాత్రం దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే లాగరిథమిక్ వాల్యూ ఎన్ని డిజిట్స్ ఉంటే దానికన్నా ఒక డిజిట్ తగ్గుతుందండి. ఇది 5 డిజిటెడ్ నెంబరు, సో క్యారెక్టరిస్టిక్ విల్ బి 4 అట్లా. సపోజ్ ఇలా ఉందనుకోండి, వాట్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆఫ్ 2.56 టు ద బేస్ 10 ఇలా అన్నాం అనుకో, ఎన్ని ప్లేస్లు ఉన్నాయి, పాయింట్ ముందే చూసుకోవాలి, ఇది చూడకూడదు, పాయింట్ కన్నా ముందు ఒక ప్లేసే ఉంది. సో దిస్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ విల్ బి 0 అట్లా. సో అలా కాకుండా సపోజ్ వాట్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆఫ్ 0.456 అన్నాం అనుకోండి,
పాయింట్ ముందు ఏ ప్లేసు లేదు. సో దిస్ క్యారెక్టరిస్టిక్ విల్ బీ బార్ 1 అట్లా వస్తుంది. సపోజ్ వాట్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ 0.0004339 ఇలా అన్నాం అనుకోండి. ఇక్కడ కౌంట్ చేయండి డిజిట్స్ 1 2 3 4 ఉన్నాయి, ఒక పాయింట్ అంటే 5, టోటల్గా బార్ 5 అవుతుందండి. ఇట్లాగంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్యూర్గా నెంబర్ ఉన్నప్పుడు ఎన్ని డిజిట్స్ చూసుకుని దానికన్నా ఒకటి తగ్గిస్తామండి. ఇక్కడ ఒక ప్లేసే, ఇక్కడ 0 వస్తుంది. అదే 0 పాయింట్లో ఉందనుకోండి, పాయింట్ ముందు ఏమీ లేదు కదా, సో పాయింట్ ఒక్కటే ఉందని బార్ 1 అంటాం క్యారెక్టరిస్టిక్. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత కొన్ని జీరోస్ వచ్చి నెక్స్ట్ నెంబర్ ఫామ్ అయింది. దీన్నే ఫస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటాం. అంటే జీరోస్ తర్వాత వచ్చే నెంబర్ ఏవైతే ఉందో న్యూమరికల్ వాల్యూ దాన్ని ఫస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటాం. దానికన్నా ముందు ఎన్ని జీరోస్ ఉన్నాయో చూస్తాం. 1 2 3 4 జీరోస్ ఉన్నాయి విత్ పాయింట్ అంటే 5. సో బార్ 5 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్. అట్లాగే మనం ఒక లాగరిథమిక్ వాల్యూకి క్యారెక్టరిస్టిక్ వాల్యూ అనేది అట్లా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను చూడండి. Next, I written some examples here to identify the characteristic values of logarithmic functions. Log 245 to the base 10 ఇలా ఉంది. దీని క్యారెక్టరిస్టిక్ ఏంటో చెప్పాలి. అంటే ఇక్కడ 0.0 ఉన్నట్టే కదండి 245 నెంబరు. సో కంటైనింగ్ 3 డిజిట్స్. సో ఇట్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ విల్ బి 2. అంటే 2 పాయింట్ సంథింగ్ వాల్యూ వస్తుంది. ఆ 2 అనేది దాని క్యారెక్టరిస్టిక్ అవుద్ది. ఇక్కడ 3 పాయింట్ సంథింగ్ ఉంది, అంటే 3 నెంబర్ ఉంది, అంటే ఒక డిజిటే ఉన్నట్టు. పాయింట్ ముందు ఏమైతే ఉన్నాయో ఆ డిజిట్స్ ఒక డిజిటే. సో 1 - 1 అంటే 0 కదండి. సో క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఈజ్ 0. ఇక్కడ ఎన్ని ప్లేస్లు ఉన్నాయి దానికన్నా ఒకటి తగ్గించాలి. ఇలా ఉన్నప్పుడు 3 ఉన్నాయి 2 అవుద్ది, ఒకటే ఉంది 0 అవుద్ది. ఇది 0 పాయింట్ ముందు ఏమీ లేదు. సో దిస్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ విల్ బి బార్ 1 అంటాం. అదే -1 కూడా అనొచ్చు. సో ఇది చూడండి, ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఈజ్ 2, దానికన్నా ముందు 1 2 3 డెసిమల్స్ ఉన్నాయి, జీరోస్ ఉన్నాయి, ఒక డెసిమల్ ఉంది. సో దిస్ కంటైన్ బార్ 4 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ. ఇట్లా మనం ఒక లాగరిథమిక్ వాల్యూకి క్యారెక్టరిస్టిక్ వాల్యూని అట్లా ఐడెంటిఫై చేయాలండి. ఓకే, సో ఒక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లము. log n base 10 ఈక్వల్ టు -4.2356. దెన్ ఐడెంటిఫై ఇట్స్ క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిసా అని అడిగారు క్వశ్చన్. ఇట్లాగా ఒక లాగరిథమిక్ వాల్యూకి ఇలా వాల్యూ ఇచ్చి దాని క్యారెక్టరిస్టిక్ మాంటిసా ఏంటి అని అడిగారు. అంటే మనం తొందరపడి ఏం చేస్తామంటే పాయింట్ కన్నా ముందే ఉందో ఇది క్యారెక్టరిస్టిక్ అని, ఈ తర్వాత ఏముందో ఇది మాంటిసా అని రాసేస్తాం. ఇలాంటిటప్పుడు అలా రాయకూడదండి. సపోజ్ ఒక ప్రాబ్లం ఇలా మైనస్ లేదనుకోండి, సపోజ్ మైనస్ లేదు, ఓన్లీ 4.2356 ఇచ్చారు, వాడిదే క్యారెక్టరిస్టిక్ అని మాంటిసా అన్నారు, డైరెక్ట్గా రాయొచ్చు. మాంటిసా క్యారెక్టరిస్టిక్ ఈక్వల్ టు 4, మాంటిసా ఈక్వల్ టు 0.2356 రాయొచ్చు, ఇబ్బంది లేదు, ఎందుకంటే పాజిటివ్ నెంబర్ కాబట్టి. అలా కాకుండా దీని ముందు మైనస్ పెట్టారు, పోనీ అలాగంటే పైన పెట్టారు బార్, ఇలాగ బార్ 4.2356 అన్నారు. దాన్ని ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిసా అన్నారు. సేమ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వల్ టు బార్ 4 అవుద్ది, మాంటిసా ఈక్వల్ టు 2356 రాయొచ్చు, అది కూడా ఇబ్బంది లేదు. ఈ బార్ యూజ్ చేసినప్పుడు కానీ లేదా యూజ్ చేయకుండా ఓన్లీ పాజిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు కానీ ఇబ్బంది లేదు, సేమ్ రాయొచ్చు. పాయింట్ మన ముందు ఏముందో అదే క్యారెక్టరిస్టిక్ అవుద్ది, దాని తర్వాత డెసిమల్ పాయింట్ ఏముందో దాన్ని మనం మాంటిసా అని రాయొచ్చు. డెసిమల్ 0.2356 ఈజ్ ఏ మాంటిసా అని రాయొచ్చు. వైల్ కమింగ్ టు కీప్ మైనస్ సింబల్ ఫర్ 4, దీనికి మైనస్ పెట్టారు, -4.2356 అని ఇచ్చి అప్పుడు క్యారెక్టరిస్టిక్ మాంటిసా అడిగారు అనుకోండి, మీరు రాసే ఆన్సర్లు రాంగ్ అవుతాయి. దానికి కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఇలా చేయాలి. ఎందుకంటే దీని మీనింగ్ ఏంటంటే -4.236 అంటే ఇట్లా -4 - 0.2356 కదండి, ఇది మొత్తం నెంబరు టోటల్గా మైనస్ ఇచ్చారు, అంటే -4.2356. ఇది మైనస్ బిట్ చేస్తే ఇలా వస్తుంది -4 - 0.2356. మనం ముందే అనుకున్నాం ఈ ఫస్ట్ నెంబర్ అనేది ఇంటీజర్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ మాంటిసా ఇస్ ఆల్వేస్ ఇన్ పాజిటివ్ అన్నాం, మరి పాజిటివ్ కాదే, నెగిటివ్ నెంబర్ కదా, -0.2356 నెగిటివ్ నెంబర్, దాన్ని మనం పాజిటివ్ చేయాలి, అప్పుడే క్యారెక్టరిస్టిక్ మాంటిసా వస్తుంది. ఇలాంటిదప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 1 యాడ్ చేసుకుని 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో వీ నీడ్ టు డూ హియర్ యాడ్ 1 అండ్ సబ్ట్రాక్ట్ 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. నౌ -4 - 1 ఈజ్ -5. ఇక్కడ చూడండి 1 మైనస్ ఇది 1లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో 1 అంటే 1.0000 అని రాయొచ్చు అకార్డింగ్ టు దిస్ ప్లేసెస్. సో 0.2356 అని రాయొచ్చు ఇక్కడ. నౌ సబ్ట్రాక్ట్ దిస్ 10 - 6 4, 9 - 5 4, 9 - 3 6, 9 - 2 7 and 0. So answer will be +0.7644.
దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ బార్ -5 అంటే బార్ 5 అని రాయొచ్చు. బార్ 5.7644 ఇట్లా ఇప్పుడు రాయొచ్చు. సో ఇన్ దిస్ గివెన్ క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వల్ టు బార్ 5 లేదా -5 అని రాయొచ్చు. ఫర్ దిస్ మాంటిసా ఈక్వల్ టు 0.7644 ఇట్లా రాయొచ్చు. ఓకే అండి. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పాజిటివ్లో ఉంది, 2.2356 ఉంది. డైరెక్ట్గా ఇదే క్యారెక్టరిస్టిక్ అవుద్ది. 0.2356 ఇస్ మాంటిసా, ఇబ్బంది లేదు. లేదు బార్ 4.2356 అని ఉంది, ఇలాంటప్పుడు క్యారెక్టరిస్టిక్ అడిగారు, ఇదే మాంటిసా ఈక్వల్ టు ఇది. సో టోటల్ వాల్యూకి మైనస్ పెట్టారనుకోండి, మనం దాన్ని సింప్లిఫై చేయాలి. ఎందుకంటే ఫ్రాక్షన్ వాల్యూ విల్ బి నెగిటివ్. ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ అయ్యి ఉండాలి మాంటిసాకి. సో 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ -1 ఈ -4 యాడ్ అయ్యి -5 వస్తుంది. 1 మైనస్ 0.2356 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 0.7644. అంటే ఇది పాజిటివ్ అయిపోద్ది. సో 0.7644 ఈజ్ ఏ మాంటిసా అండ్ బార్ 5 ఈజ్ క్యారెక్టరిస్టిక్. అట్లా వస్తాయి. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇఫ్ log 3 base 10 ఈక్వల్ టు 0.4771 దెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 3 power 100 అని అడిగారు. అంటే 3 power 100 చేస్తే 3 × 3 × 3 × అట్లా 100 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటే వచ్చే నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని చెప్పాలి. అది మనం ఈ క్యారెక్టరిస్టిక్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చండి. ఎలా అంటే సపోజ్ ఐఎమ్ టేకింగ్ ద గివెన్ నెంబర్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు 3 power 100 అని తీసుకుంటున్నా, లెట్ ఇట్ బి. సో అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే log x బేస్ 10 అప్లై చేస్తున్నా బోత్ సైడ్స్. log x బేస్ 10 ఈక్వల్ టు హియర్ log 3 power 100 టు ద బేస్ 10. ఇలా ఈక్వల్కి నేను బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసా, లాగ్ విత్ బేస్ 10. సో దెన్ దిస్ log x బేస్ 10 ఈక్వల్ టు లాగరిథంలో ఈ 100 ముందుకు వస్తుంది కదండి, అంటే 100 ఇంటూ log 3 బేస్ 10 దట్ ఈక్వల్ టు 100 ఇంటూ log 3 base 10 value we have already, that is 0.4771. If you multiply with 100, this will be 47.71. The value of log x base 10 is 47.71. ఇట్లా వచ్చింది. ఇప్పుడే అనుకున్నాం మనం log of any value with the same base is ఇది 47.71 అంటే క్యారెక్టరిస్టిక్ విల్ బి 47 క్యారెక్టరిస్టిక్ అవుతుంది. మరి ఎక్స్కి ఎన్ని ప్లేస్లు ఉంటాయి అనుకున్నాం, అంటే ఎక్స్కి ఎన్ని ప్లేస్లు ఉంటాయి దానికన్నా ఒకటి తక్కువ కదా తీసుకుంటున్నాం మనం. క్యారెక్టరిస్టిక్ అంటే ఇక్కడ 10 ప్లేస్ ఉన్నాయనుకోండి 9 తీసుకుంటున్నాం, ఇక్కడ 20 ఉన్నాయనుకోండి 19 తీసుకుంటాం. మరి ఇక్కడ 27 తీసుకుంటే దీనికి ఎన్ని ప్లేస్లు ఉంటాయి అంటే 27 + 1 అంటే 28 డెసిమల్స్ ప్లేసెస్ కెన్ బి. సో ఎక్స్ కంటైన్ 28 డిజిట్స్. అంటే ఎక్స్ అనేది దేర్ ఫోర్ ఎక్స్ హ్యావ్ 27 + 1 47 + 1 48 డిజిట్స్. సో దీనికి ఎన్ని డిజిట్స్ ఉంటాయన్నమాట అండి. ఇట్లాగే మనం ఉన్నదాన్ని ఎక్స్ ఈక్వల్ చేసుకుని లాగరిథంలో కన్వర్ట్ చేసుకుని దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మనకి ఎక్స్ ఎన్ని ఉంటాయో. ఇక్కడ ఏవైతే ఉందో ఆ నెంబర్ కూడా పెంచి తీసుకోవాలి. సో అది 47 ఉందనుకోండి, 47 + 1 48 డిజిట్స్ ఇట్ కంటైన్. అట్లా మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే అండి, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లాగరిథం రఫ్లీ. సో ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి.